హాయ్ ఆల్ మేము సండే ఈవినింగ్ అలా అనుకోకుండా పిల్లల్ని పార్క్ అయితే తీసుకెళ్ళాము. మా అవుటింగ్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ప్లాన్డ్ గానే ఉంటాయి. ఎందుకంటే ముందుగా ప్లాన్ చేసుకున్నా కూడా ఏదో ఒక విధంగా ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. ఈ పార్క్ అయితే రీసెంట్ గా ఓపెన్ చేశారు. అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంది. పార్క్ కి ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు. అలానే పార్క్ ఎంట్రన్స్ లో ఎన్టీఆర్ గారిది వారి వైఫ్ ది స్టాచ్యూస్ కూడా పెట్టారు. ఇక్కడ స్కేటింగ్ కూడా నేర్పిస్తారండి. ఇదే స్కేటింగ్ ట్రాక్. సండే కాబట్టి ఏం క్లాస్ లేనట్టుంది, ఖాళీగా ఉంది. ఇక్కడ మా పిల్లలు అయితే కాసేపు సరదాగా ఆడుకున్నారు. ఇక్కడ ఒక లైన్ బొమ్మ కూడా పెట్టారు. ఇక్కడైతే పిల్లలందరూ సరదాగా కాసేపు ఎక్కి అలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా మా పిల్లలు కూడా కాసేపు అక్కడ ఆడుకున్నారు. మేము కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ పిల్లల కోసం ఉయ్యాళ్ళు స్లైడ్స్ కూడా ఉన్నాయి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, అందుకే యాడ్ చేయలేదు. ఇక్కడ తాబేలు బొమ్మ కూడా పెట్టారు. అక్కడ కూడా పిల్లలు అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. పిల్లలు కాసేపు అలా ఆడుకున్నాక పార్క్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. బయట అయితే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఈ పానీపూరి వాళ్ళు అయితే చిన్న ఛాలెంజ్ లాగా పెట్టారు. అదేంటంటే 10 seconds టైం అయితే పాస్ చేస్తారట. ఆ టైం లోపల ఎవరెన్ని పానీపూరి తింటే అవన్నీ ఫ్రీనే, అమౌంట్ కట్టక్కర్లేదు అని ఇక్కడ కొంతమంది ట్రై చేస్తున్నారు అనమాట. పిల్లల కోసం ఇలా చాట్స్ అయితే అమ్ముతున్నారు. వీటిలో ఆల్ఫాబెట్స్, ఫ్రూట్స్, యానిమల్స్ ఇలా అన్ని రకాలు ఉన్నాయి. నేనైతే 2 చాట్స్ తీసుకున్నాను పిల్లల కోసం. టిఫిన్ ఏమైనా చేద్దామని పక్కన ఉన్న మొబైల్ క్యాంటీన్ కి వచ్చి ఇడ్లీ దోశ అయితే తిన్నాము. పక్కనే చిన్న స్టాల్ అయితే కనిపించింది. శాండ్విచ్, వేఫర్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. మేమైతే శాండ్విచ్ కోసం వెళ్ళాము, కానీ అప్పటికి శాండ్విచ్ అయిపోయింది అని చెప్పారు. ఒక చాక్లెట్ బ్రౌనీ అలాగే ఒక చాక్లెట్ ఓరియో వేఫర్ అయితే తీసుకున్నాము. వీళ్ళు చాలా హైజీన్ గా చేస్తున్నారు. చేతులకు కూడా గ్లౌజులు వేసుకున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఇవి తిన్నాక ఇంటికి రిటర్న్ అయిపోయాము. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.